టీడీపీ వైసీపీలో చేరితే ఆశ్చర్యపోవాలి. అంతే తప్ప లోకేష్ జనసేనలో చేరితే ఆశ్చర్యపోవాలి. ఇక మిగతా ఎంత కింది నాయకులు ఎవరు ఎటనా పోవచ్చు. సార్ ప్రతి నాయకుడికి కూడా ఓటమి అనేది కొన్ని గుణపాఠాలను నేర్పుతుంది కదా సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్ ఏంటంటే, ఓటమి తర్వాత జగన్ ఏమీ మారలేదు, ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరుతూ ఉన్న ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు పోయే వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా జగన్ చాలా మంచివాడు అయినా నేను పోతున్నట్టడా. నాకు ఎప్పటి కామన్ పోయేవారు ఇంతే చెప్తారు. ఇంకేమన్నాడు, చంద్రబాబు నాయుడు మీద టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అదే చెప్పారు కదా. వేరే అని చెప్పారా? నాకు చెప్పండి, పాత తీయండి మీరు వల్ల నేను వంశీ ఏమన్నాడు టీడీపీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, మీరు తీయండి ఇదే మాట్లాడండి. సేమ్ మీకు స్క్రిప్ట్ ఒకటే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ చదివే వాళ్ళు యాక్టర్స్ మారిపోతారు. ఏ పార్టీలో అయినా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తున్నారు, కేసీఆర్ మారతలేడు, కేసీఆర్ మాకు దొరుకుతలేడు, కేసీఆర్ ఎవరిని పట్టించుకోడు, అదే చెప్తున్నారు కదా. ఇంకా చెప్పిపోతున్నారా చెప్పండి నాకు. దాదాపు ప్రతి నాయకుడు అదే చెప్తాడు. ఏముంది, వాస్తవం ఏంటంటే జగన్కు వాళ్ళకి మధ్య విభేదాలు ఇవాళకి కావు, చాలా రోజులుగా ఈ విభేదాలు ఉన్నాయి. వారు రాజకీయ ప్రయోజనాలకు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ రేపు మీరు టీడీపీ అనో మళ్ళీ వైసీపీ పుంజుకుందనుకో, మళ్ళీ బాలినేని వైసీపీకి వస్తాడు. రాడా, ఏముంది అందులో, టికెట్ రాకపోతే వెళ్ళిపోతారు, ఆడ రాజకీయంగా ప్రాబల్యం లేకపోతే వెళ్ళిపోతారు, గుర్తింపు లేక వెళ్ళిపోతారు. సో జగన్ మారాడా మారలేదా అన్న దాంతో సంబంధం లేదు. ఇప్పుడు జగన్ మారలేదు, జగన్ మారిండని నేనే సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, నేనేమైనా సర్టిఫికెట్ ఇవ్వడానికి. కానీ జగన్ మారినా మారకపోయినా వీళ్ళ మారడానికి దానికి సంబంధం లేదట. జగన్ నిజంగానే మారినా కూడా రేపు వీళ్ళేమి జగన్తో ఉంటారా? వాళ్ళు పవర్ కొరు చుట్టూ అవకాశాల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఇందులో జగన్ మారడము మారకపోవడంతో సంబంధం ఏంటి? జగన్ ప్రజల గురించి పట్టించుకుంటలేడు, ఆయన జగన్ నుంచి మళ్ళీ జగన్ బలం పెరిగిందనుకో, అసలు పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి పట్టించుకుంటలేడు, మళ్ళీ ఇట్టేస్తారు. ఏముందల్లా, మేము ఏదో అనుకొని వెళ్ళాం, అక్కడ ఏం లేదు, అసలు పవన్ కళ్యాణ్ కేర్ కూడా ఏడు అని వాళ్ళు అంటారు. అందువల్ల పార్టీలకైనా స్వార్థమే, నాయకులకైనా స్వార్థమే. అందువల్ల జగన్ మారడము మారకపోవడం ఆధారంగా బాలినేని నిర్ణయాలు ఉంటాయని నేను అనుకోను. బాలినేని జగన్ ప్రజలకు సేవలు చేయడం లేదు కదా అని వెళ్ళిపోయాడా? జగన్ ప్రజలకు పనిచేయడం లేదని వెళ్ళిపోయాడా? జగన్ ఇలా కొత్తగా జగన్ మారుతాడా? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు. కొత్తగా ఎందుకు మారుతాడు? ఓడిపోయినా గెలిచినా ఒకే రకంగా ఉంటాడు. సో మనుషులు కొత్తగా మారుతారా? సో ఇవన్నీ మనం మనం చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఉపయోగపడతాయి. రియాలిటీ ఏంటంటే ఆయన కాడ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి, స్థానికంగా రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. అది కారణం తప్ప జగన్ మారడము మారకపోవడంతో కారణం ఏంటి? రైట్ సార్. ఇక నెక్స్ట్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. సో ఆరోపణలు వచ్చాయి కాబట్టి వెంటనే